నమస్కారం వీబీ న్యూస్ కి స్వాగతం. ఎంఆర్పీఎస్ భారీ బహిరంగ సభకు దండు వీరయ్య మాదిగ పిలుపు. కృష్ణా జిల్లా గన్నవరం ఫిబ్రవరి 13. వీబీ న్యూస్ డిజిటల్ మీడియా. గన్నవరం పట్టణంలో మార్చి 8న జరగనున్న ఎంఆర్పీఎస్ భారీ బహిరంగ సభ లక్ష గొంతులు వేల డప్పులు కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు దండు వీరయ్య మాదిగ స్థానిక రాయినగర్ కళ్యాణ్ మండపంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు దండు వీరయ్య మాదిగ మాట్లాడుతూ షెడ్యూల్ కులాల వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈ విద్యా సంవత్సరానికి అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మార్చి నుంచే ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు చాలా బ్యాక్లాగ్ పోస్టులు డిఎస్సీ కూడా పెండింగ్లో ఉంది. ఈ తరుణంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి తీసుకొస్తే చాలా ఉపయోగపడుతుంది. మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు నిర్ణయం తీసుకుంది. గతంలో చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు అమలు లేదు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఎస్సీ వర్గీకరణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనుకూలంగా ఉంది. కమిషన్ కాలయాపన చేయకుండా వీలైనంత త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి. ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీ కూడా తీర్మానం ఆమోదం చేయాలి. గతంలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ 18 సంవత్సరాలు అమలులో లేకపోవడం వలన మేము చాలా నష్టపోయాం. ఏబిసిడి వర్గీకరణ చేసి ఎస్సీ వర్గీకరణ కొనసాగించాలి. షెడ్యూల్ కులాల వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచే దాన్ని అమలులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 15 తారీఖు నాడు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పర్యటన పూర్తయింది కాబట్టి వీలైనంత త్వరలో ఫిబ్రవరిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ నివేదిక సమర్పించాలి. మార్చి నుంచి వర్గీకరణ అమలులోకి తీసుకురావాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉన్నాయి, డిఎస్సి కూడా ఆగి ఉంది కాబట్టి తొందరలో దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసుకుంటాం. ఈరోజు జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో మార్చి 10-12 తేదీలో గన్నవరంలో లక్ష గొంతులు వేల డప్పుల ఒక మహా గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేయడంలో భాగంగానే అన్ని కుల మాదిగ సంఘాల సీనియర్ నాయకత్వాన్ని గతంలో 20-30 సంవత్సరాలుగా పనిచేసిన ఆ లీడర్లందరినీ కూడా మేము ఆహ్వానించాం. సో వాళ్ళందరి అభిప్రాయాల మేరకు రేపు ఆ సభ ఎలా జరపాలి, ఏ లక్ష్య సాధనలో మనం ఆ సమావేశం పెడుతున్నామో ప్రభుత్వానికి వీలైనంత తొందరలోనే పక్క రాష్ట్రం తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాగైతే ఇప్పుడు అమలుకు నిర్ణయం తీసుకున్నదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశారు. 2000 సంవత్సరం నుంచి 2004 వరకు అమలైంది. సో మళ్ళీ సాంకేతిక కారణాల కారణంగా మళ్ళీ సుప్రీంకోర్టులలో ఏవైనా సమస్యలు న్యాయపరమైన సమస్యలు రాకుండా ఒక శాశ్వత పరిష్కారాన్ని కూడా ఆయన చూపాలని చెప్పిన కూడా కేంద్ర ప్రభుత్వం అనుకూలం ఉంది కాబట్టి ఆ అంశాల మీద అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అయితే ఏదేమైనా మార్చి 10-12 తేదీలో పెద్ద బహిరంగ సభ మాత్రం గన్నవరంలో జరిగి తీరుతుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఇక కమిషన్ కాలయాపన చేయకుండా వీలైనంత తొందరలోనే ప్రభుత్వానికి తమ నివేదిక సమర్పించి దీన్ని పార్లమెంట్లో శాశ్వత పరిష్కారానికి ఒక ప్రయత్నం చేయాలి. ఇది అసెంబ్లీలో తీర్మానం కూడా జరగాలి. ఎందుకంటే గవర్నర్ ఆదేశం అవసరం ఉంది కాబట్టి ఈ విషయం మీద కూడా ప్రభుత్వం వీలైనంత తొందరలోనే మా సభ కంటే ముందే అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాను. సో వర్గీకరణ 18 సంవత్సరాల పాటు అమలు లేకపోవడం వల్ల చాలా నష్టపోయినాం. అయితే గతంలో ఏబిసిడి అంటే 4 విధాలుగా జరిగి ఉంది. అది మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అక్కడ ఏదైతే 4 కేటగిరీగా చేశారో అదే కొనసాగించాలని చెప్పి కూడా మన కమిషన్కు మా అభిప్రాయాలు కూడా చెప్పాం. అయితే ప్రభుత్వం కూడా ఇది 4 కేటగిరీల కిందనే చేయడానికి ముందుకు రావాలి. 3 కేటగిరీల నుంచి డి అనేది తీసేసి కొన్ని కులాలు పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారంటే కుల గణాంకాలు తీస్తే రిజర్వేషన్ పెంచాల్సి వస్తుంది. రిజర్వేషన్లు పెంచడానికి కేంద్ర అనుమతి తీసుకోవాలా కాబట్టి ఒక కేటగిరీలో తీసేసి డీని వీళ్ళందరినీ కూడా సర్దుబాటు చేసి ఆ 15% అందరికీ సరిపెట్టాలని చెప్పిన ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని చెప్పని మేము భావిస్తున్నాం. ఏదేమైనా కుల గణాంకాల సేకరణ జరగాల్సిందే. మేమెంతనో మాకంత రిజర్వేషన్ రావాల్సిందే.
కానీ రిజర్వేషన్లు పెంచకుండా పంచడానికే ఈ ప్రభుత్వాలు 30 సంవత్సరాల కాలం పట్టింది. మరి పెంచడానికి మరి ఎంతకాలం ఉద్యమం చేయాలి? కాబట్టి ఈ యొక్క విద్యా సంస్థల నుంచి కేటగిరేషన్ అమలులోకి తీసుకురావాలి. కుల గణాంకాలు కూడా సేకరణ చేసి కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం ఇచ్చే దాంట్లో కూడా మా కులాల డేటా కూడా అందులోనే మరి స్పష్టంగా ఉండాలి అని ప్రధానంగా మతం పేరుతోటి క్రైస్తవులని చెప్పనేసి మాల సామాజిక వర్గం మాదిగలందరినీ కూడా వాళ్ళ ఖాతాలో వేసుకొని మా జనాభా ఎంత ఉందని చెప్పని మరి ప్రభుత్వాల ముందు పెట్టి మా రిజర్వేషన్లో దోపిడీ చేసే ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కుల గణాంకాల్లో ఏ కులం ఏ గ్రామంలో ఉన్నదో స్పష్టంగా దాన్ని మరి గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోమని లేదా అక్కడ ఒక యాప్ పెట్టి అందరు ఏదైనా కానీ మీరు కుల గణాంకాలు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు అనేటువంటి ప్రభుత్వం మరి ఇవ్వగలిగితే వినా అది కులాల దోపిడీ అరికట్టడానికి వీలవుతుందని చెప్పని మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.